ఇంకోటి గత ప్రభుత్వం లాగా కూడా ఎక్కడా కూడా పరదాలు లేవు. పెద్ద పెద్ద ఐపాక్ టీంలు వచ్చి క్రియేట్ చేసినటువంటి స్క్రిప్టులు లేవు. సెక్యూరిటీ బారులు తీరేసి వచ్చే జనాలందరినీ పక్కకు గెంటేసి నెట్టేసేటువంటి వ్యవస్థ నిన్న ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా కిటికీలో నుంచి సామాన్యులందరినీ చూసుకుంటూ కనిపిస్తూ చేతులు ఊపుకుంటూ చాలా సరదాగా ఆ పథకాన్ని అమలు చేస్తూ మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ స్టేజ్ దగ్గర కూడా కొత్త కొత్త వాళ్ళు కొందరు ఎక్కుతూ పాత వాళ్ళు కొందరు దిగి వెళుతూ ప్రతి ఒక్కళ్ళ అవసరాలని నాయకులందరూ కూడా కలిసి మాట్లాడుతూ చాలా అంటే చాలా కనుల విందుగా సామాన్యులకు అతి చేరువగా ఆ పథకం ఇనాగ్రేషన్ జరిగిందని చెప్పేసి అనిపించిందండి నాకు. అంటే గత 5 ఏళ్ల పాటు చూసినటువంటి విధానానికి భిన్నంగా జరిగి చాలా హ్యాపీగా అనిపించింది. గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో అసలు పథకం ఎప్పుడు ఆరంభించాడో ఏంటనేది టీవీలో చూస్తే తెలిసేది కాదు ఆ సభకు వెళ్ళిన వాళ్ళకి కూడా. ఎందుకంటే పరదాలు ఉండేవి ఎక్కడ కూడా, సామాన్యులు ఎవరు దగ్గరికి వెళ్ళడానికి లేకుండా పరదాలు ఉండేవి. నిన్న అక్కడ పరదాలు లేవు, కిటికీలు డోర్లు కూడా ఓపెన్ చేసి మరి చేతులు ఊపుకుంటూ దగ్గరగా వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు నిన్న నలుగురు నాయకులు కూడా. అంత బాగా అంత దగ్గరగా జరిగింది. అలాగే చాలా మంది మహిళలకు ఇది రానున్న రోజుల్లో ఆర్థికంగా వెసులుబాటు కాబోతుందన్న మాట కూడా 100% వాస్తవం. ఇది ఎవరికి పేద మధ్య తరగతి మహిళలకి చాలా అంటే చాలా ఆర్థిక స్వావలంబన ఇచ్చేటువంటి పథకం ఇది క్లియర్ గా.